ఆసియా ఖండంలోని అతిపెద్ద పక్షుల సంతాన ఉత్పత్తి కేంద్రం నెల్లూరు జిల్లా నేలపట్టిలో ఉంది. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. గత 4 ఏళ్లుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం ఈసారి నిర్వహిస్తుండటంతో పర్యాటకులు నేలపట్టులో విదేశీ వలస పక్షులు చేసే విన్యాసాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు అక్కడికి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విదేశీ వలస పక్షుల విడిది కేంద్రంగా పిలువబడే నేలపట్టులో సందడి వాతావరణం నెలకొంది. ఏదైతే విదేశీ పక్షులు అక్టోబర్ మాసం నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ 6 నెలల పాటు ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ళు ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించలేదు. అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంతో వైభవంగా ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ను కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం నేలపట్టులో ఉన్నటువంటి ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా పిలువబడేటువంటి ఈ కేంద్రానికి సంబంధించి ఎంట్రన్స్ మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పక్షులను చూడడానికి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా అనేక మంది సందర్శకులు పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పక్షులు చేసేటువంటి విన్యాసాలు సందడిని చూసి ఎంతో తృప్తిపడి ఆ యొక్క ఆహ్వానిస్తూ ఆ యొక్క సందడి ఏదైతే ఉంటుందో ఆ సందడిని అంతా కూడా చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ కూడా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ పార్కింగ్ ప్లేస్లో నిండిపోయినటువంటి వాహనాలను కూడా గమనించవచ్చు. ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేసి ఎంట్రన్స్లో తర్వాత ఈ యొక్క నుంచి వీరంతా నడుచుకుంటూ ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఈ ప్రకృతిని కూడా ఆస్వాదిస్తూ ఇటు ఈ ఎంట్రన్స్ ద్వారా లోపల ఆ చెరువు వద్ద ఉన్నటువంటి ఆ పక్షుల్ని వివిధ రకాల పక్షులు దాదాపుగా 25 జాతుల పక్షులు ఇక్కడికి వస్తుంటాయి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ పక్షులు 6 నెలల పాటు ఇక్కడ ఉండి ఈ యొక్క సంతానోత్పత్తిని వృద్ధి చేసుకొని మళ్ళీ తిరిగి స్వస్థలాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలామంది సందర్శకులు అయితే ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి చేస్తున్నటువంటి కార్యక్రమంతో ఇక్కడికి చాలామందిని కూడా పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఒకసారి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మీది ఏ ఊరు? ఇక్కడ ఎలా ఉంటుంది? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నా పేరు శ్వేత అండి. ఇక్కడ నేను రేణిగుంట నుంచి వస్తున్నాను. అక్టోబర్లో పక్షులు స్టార్ట్ అవుతాయండి. ఏప్రిల్ వరకు ఎండింగ్ అయిపోతాయి. గత 4 ఏళ్ళ వరకు ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఎప్పుడు చేయలేదు. 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడే చేస్తున్నారు కాబట్టి పర్యాటకులు చాలామంది విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఊర్ల నుంచి తదితరులు వస్తున్నారు. అదే కాకుండా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అనేక మంది వస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా 4 ఇయర్స్ తర్వాత చాలా చక్కగా చేస్తున్నారు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఈ యొక్క పక్షులు చేసే విన్యాసాలు కావచ్చు, మీ సందడి ఏ విధంగా ఉంటుంది? మీరు ఏ విధంగా వీటిని ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అయితే ఇటు మనం గమనించవచ్చు. ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి వారు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులు కాదు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పక్షుల సందడిని, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడంతో ఇక్కడికి అనేక మంది సందర్శకులు, ఇటు పర్యాటకులు ఇక్కడికి వచ్చి విదేశీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తుంటారు. వచ్చేటువంటి వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి ఎంట్రన్స్లో ఇటు పోలీసు బందోబస్తు, అదేవిధంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటుగా ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది బయట నుంచి ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికి సంబంధించి ఇక్కడ ఏదైనా తెలియకపోయినా ఇక్కడ హెల్ప్ డెస్క్లో తెలుసుకొని తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఎవరైనా దివ్యాంగులు ఎవరైనా వచ్చినా కానీ వారికి ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వచ్చేటువంటి వారికి ఈ యొక్క నేలపట్టులో ఉన్నటువంటి పక్షుల్ని, విదేశీ పక్షుల్ని, వివిధ రకాలైనటువంటి పక్షుల్ని చూసేందుకు వచ్చేటువంటి వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము కోట దగ్గర నుంచి వస్తున్నాం అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము ఇదే ఫస్ట్ రావటం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చూస్తే లోపల పోయి చూస్తే తెలియాలి. కొత్తగా ఉంది మాకు కూడా. లోపల పోయి చూస్తే తెలియాలి. మీరు ఎవరైనా చెప్తే వస్తున్నారా? లేదు, మాకు ఇక్కడ పక్కనే, కానీ మేము ఇన్ని సంవత్సరాలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావటం. అదే చూసాం కదా, ఇక్కడికి చాలామంది కూడా ఈ యొక్క పక్షుల్ని, ఆ యొక్క పక్షులు చేసేటువంటి విన్యాసాలు, సందడి ఏదైతే ఉందో చూసేందుకు కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నేలపట్టు నుంచి.